సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సూపర్ 6 పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో పథకాలు ప్రకటించిన వెంటనే నిత్యావసర ధరలు పెంచి ప్రజలను నలిపారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్కరోజైనా ధరలు పెంచిందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురుస్తుంది. మాదాపూర్, ఫిల్మ్నగర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, లక్డీకపూల్, ఖైరతాబాద్, యూసఫ్గూడ, మధురానగర్, హైటెక్ సిటీ, రాయదుర్గ్, శేర్లింగంపల్లి, మియాపూర్లో వర్షం కురుస్తుంది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ మహిళలతో కలిసి ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా నిలబడడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మహిళలు, వైఎస్ఆర్ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలోనూ 20 నుంచి 30 రోజులైతే గానీ తాగునీరు రావడం లేదని, మా గ్రామాలకు పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలను ఇవ్వడానికి ఇష్టపడడం లేదని మహిళలు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్లోని అరుంధతి వార్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం లేబాకు సీనయ్య అనే వ్యక్తిని అతని భార్య ధనమ్మ, ఆమె ప్రియుడు కళ్యాణ్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధనమ్మ, కళ్యాణ్ కలిసి వైరుతో సీనయ్య గొంతు బిగించి హత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సత్యసాయి జిల్లా సోమేందపల్లి మండలం చల్లపల్లి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులు అరుదైన పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ మంజూరు చేయాలంటూ బుధవారం 200 మంది విద్యార్థులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పోస్ట్ కార్డులు రాసి ర్యాలీగా వెళ్లి స్థానిక పోస్టాఫీస్ బాక్సులు వేశారు. విద్యారంగానికి ఆర్డీటీ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, గ్రామీణ విద్య అభివృద్ధికి ఆ సంస్థ కీలకంగా పనిచేస్తుందని విద్యార్థులు పేర్కొన్నారు. నగరంలో మద్యం మత్తులో వాహనాలు నడిపే ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రాత్రి సమయంలో మాత్రమే నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇకపై రోజంతా ఏ సమయమైనా నిర్వహించనున్నట్లు మలకపేట ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే తమకు కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన తొలిసారి జిల్లా పర్యటనలో భాగంగా నర్సాపూర్కి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శంఖనాదాలతో, పూల వర్షాలతో నాయకులు మహేష్ కుమార్ను ఆదరించారు. అనంతరం ఆయన మెదక్కు బయలుదేరారు. జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక నాయకులతో సమాలోచనలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మరోసారి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ కొత్త నాటకం ఆడుతుందని ఆరోపించారు. గత 19 నెలలుగా రైతులకు ఎటువంటి ఆర్థిక సహాయం అందించకుండా ఇప్పుడు కేవలం 6,000 మాత్రమే ఇస్తామని ప్రకటించడం ద్వారా రైతులను మభ్యపెడుతుందని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వేముల ప్రశాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గోండాలు దాడులను ఆపుకుంటే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ బీజేపీలో విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నాకు వ్యతిరేకంగా కూడా కొందరు పనిచేశారని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో తక్కువ ఓట్లు రావాలని కుట్రలు చేశారని ఆరోపించారు. బీజేపీలో వర్గాలు ఉండకూడదని సూచించారు. అలాంటి వారికి పార్టీలో స్థానం లేదని, అలా ఎవరైనా వర్గాలు మెయింటైన్ చేయాలని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధనం, పర్యటన రంగాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ రంగాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఆర్థికంగా మరింత ముందుకు దూసుకుపోతుందని భావిస్తుంది. ఈ మేరకు ఆయా రంగాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో ఎస్ఐపిబి సమావేశం నిర్వహించారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధనం, పర్యాటక రంగాలతో పాటు పలు కంపెనీలకు భూ కేటాయింపులు, అనుమతులపై చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు, పవన్ చేసిన హెచ్చరికలపై స్పందించారు. తాట తీస్తామని, తోలు తీస్తామని, మొక్కలు ఎరగడతామంటే ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని, చేతకాని వాళ్ళని కూడా కాదని, తమకేం రాదని అనుకోవద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్లమని, చట్టంపై గౌరవం ఉందని అందుకే ఆగుతున్నామని చెప్పారు. మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్లో మోటార్లు ఆన్ చేసి హంద్రినీవా ద్వారా రాయలసీమకు కృష్ణా నీటిని విడుదల చేసిన అనంతరం ఎక్స్లో ట్వీట్ చేశారు. రాయలసీమకు నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేసే కార్యక్రమంలో కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమని పేర్కొన్నారు. రాయలసీమకు జీవనాడి అయిన హంద్రినీవా ప్రధాన కాలువ విస్తరణ పనులను శరవేగంగా పూర్తి చేశామని చెప్పారు.
అనంతపురం జిల్లా డిపిఓ నాగరాజు నాయుడుపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెప్పిన పనులు చేయకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులతో ఆఫీసు నుంచి అధికారి వెళ్లిపోయినట్లు సమాచారం. వరంగల్ జిల్లా కాజీపేటలో దశాబ్దాల పోరాటానికి ఫలితంగా ఏర్పాటవుతుంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వాత్సల్య తెలిపారు. 2026 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేసి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన మాన్యువల్ యూనిట్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయోధ్యాపురంలో నిర్మాణ పనులను పరిశీలించిన వాత్సల్య అక్కడ ఉన్న అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశమై పనులను వేగవంతం చేయాలని సూచించారు.